తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారాహి అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతుంది. అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్స్ వారి సహకారంతో కుంకుమ పూజలలో పాల్గొన్న మహిళలకు శ్రీ వారాహి వ్రతకల్ప పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరేడ్ల గోవిందరాజుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈరోజు మూడవ రోజు మరి వారాహి అమ్మవారి మూడో రోజు వరలక్ష్మి వ్రతాలు ఏ విధంగా జరుగుతాయో అంతకంటే వైభవంగా ఈరోజు కుంకుమ పూజలు ఇక్కడ జరగడం అనేది చాలా అద్భుతమైన విషయం. అలాగే రేపు కూడా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి పూర్తి సహకారం గోవింద్ గారు వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. మరి అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లాల్సిందిగా. ఈరోజు కొవ్వూరు గ్రామము ఎంత అభివృద్ధి చెందింది అంటే అది కేవలం వారాహి అమ్మవారి దయవలనేనండి. మనము బుక్ కూడా ప్రింటింగ్ చేయించామండి. ఇది నిజంగా ఇది ఒక చరిత్ర అనమాట. ఎవరు కూడా అన్ని వరలక్ష్మి వ్రత పుస్తకాలు ఉంటాయి, వినాయక చవితి బుక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలా వారాహి అమ్మవారిది ఒక బుక్ ప్రింటింగ్ చేయడం అనేది నిజంగా నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ బుక్స్ ఎవరు ప్రింటింగ్ చేయలేదని, అది మరి నాకు తెలియదు. ఇది కూడా మాకు మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు స్పాన్సర్ చేశారండి. మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని వారు మోహన్ పబ్లికేషన్స్ సారు నాతో మాట్లాడి ఈ బుక్స్ అయితే ప్రింట్ చేయించడం జరిగింది. సులభంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ అమ్మవారి పూజని చేయించుకునే విధంగా నేను ఇవన్నీ కూడా ఒక చోటకి చేర్చి ఈ బుక్ని అయితే ప్రింట్ చేయించడం జరిగిందండి. ఎంతో శక్తివంతమైన వారాహి కవచము, నామాలు ఇవన్నీ కూడా మనం ప్రింట్ చేయించాము. ఈ బుక్ కూడా ఉచితంగానే మనము ప్రొవైడ్ చేసామండి అందరికీ కూడా. ఈ బుక్ ప్రతి ఇంట ఈ బుక్ ఉండి అమ్మవారి కీర్తి ఇంకా ప్రపంచానికి తెలియజేయాలనేదే నా ఆశయము, నా ధ్యేయం. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారి సన్నిధిలో కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారిని లక్ష్మీ ప్రసన్న గారు ప్రతిష్ఠించారు కాబట్టి ఈరోజు ఆవిడ కళ్ళ కనిపించి కాశీలో ఉన్న వారాహి అమ్మవారిని మన కొవ్వూరు గ్రామంలో తీసుకొచ్చినందుకు మా కొవ్వూరు గ్రామం చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే మా కొవ్వూరు గ్రామం ఎక్కడున్నదో తెలియదు. కానీ రాజమండ్రి కొవ్వూరు అంటే రాజమండ్రి అంటారు, రాజమండ్రి దగ్గర కొవ్వూరు అంటారు. కానీ మా కొవ్వూరు గ్రామం ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ ఇది మూడో రోజు జరగడం చాలా అమ్మవారి కుంకుమ పూజ కుంకుమార్చన జరగడం చాలా ఆనందంగా ఉంది. వందలాది మంది ఫస్ట్ రోజు జరిగింది, రెండో రోజు ఇంకా పెరిగారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే 3 రోజులు అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి జై అమ్మవారు. అలాగే మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి మాల వేసుకున్నందుకు మరి ప్రజలందరూ ఇక్కడ కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లేదాకా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్రీతం నాయకులు గవర్నర్ శ్రీ పంతో నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆశీస్సులతో మరి కొవ్వూరు గ్రామంలో ఎంతమంది జనం వస్తున్నారంటే ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యే అవగానే మా కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుస్తుందని. దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకు సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ప్రశ్నించారు. రష్యా పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పార్లమెంట్లో ఇష్యూను బట్టి వ్యవహరిస్తామని కేటీఆర్ అన్నారని రాఘవులు గుర్తు చేశారు. అలా స్పందించడం రాజకీయం కాదని, లొంగుబాటు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు మనుగడ ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మోడీ గారు ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. రష్యాలో 2 రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇంకో దేశం వెళ్ళారు. నిన్ననే రష్యా పర్యటనలో ఆయన ఒక మాట అన్నారు. భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందుతుంది అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఈ 10 సంవత్సరాల్లో అంత గొప్ప దిగ్భ్రాంతికి గురి చేసేంత గొప్ప అభివృద్ధి సాధించబడితే మన జరిగిన ఎన్నికల్లో మోడీ గారికి ఎందుకు ఓటమి సంభవించింది? దాదాపు అధికారం నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 ప్రధానమైన పార్టీల మీద ఆధారపడి శంఖకర్రలతో ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మోడీ గారి సమాధానం చెప్పాలి. ఒక మేకపోతే గంభీర్యం చూపిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక ప్రజలను మభ్యపెట్టేదానికి ఈ 3వసారి విజయం సాధించడం అనేదే చాలా గొప్ప విషయం. కాబట్టి మేము ఓటమి చెందలేదు, మాకెక్కడా లోపాలు లేవు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదని చెప్పేసి పత్రలో ప్రజలను ఇప్పుడు నమ్మించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు అలా లేవు. ఈ ఎన్నికల్లో చాలా గట్టి ఎదురు దెబ్బ బీజేపీకి తగిలింది. అధికారంలోకి మళ్లీ వచ్చింది అనే ఒక మాట మినహా అది దాదాపు
దానికి శృంగభంగం జరిగింది అని చెప్పేసి మనం చెప్పాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీరందరూ ఏమనుకున్నారు, ఏం చెప్తారు, 400 పైగా మా కూటమికి 400+ సీట్లు వస్తాయి అని చెప్పన్నారు. రాలేదు. ఒక్క బీజేపీకే 370 దాకా వస్తాయి అని చెప్పన్నారు. 370 కాదు, 270 కూడా రావాలి. బీజేపీకి 240 మాత్రమే వచ్చినాయి. పోయినసారి 303 వచ్చినాయి. వచ్చిన వాటిల్లో కూడా 3 సీట్లు తగ్గిపోయింది. వాస్తవంగా ఈరోజు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన ఇండియా కూటమికి దానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. 234 సీట్లు ఇండియా బ్లాక్ వస్తే 240 సీట్లు వాళ్ళకి వచ్చినాయి అంతే తేడా. ఆ రకంగా మనం అంటాం చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటున్నాయి. ఆ సామెతలో ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చింది తప్ప అది విజయంగా చెప్పుకోవడానికి సాధ్యం కాదు. అటువంటి బీజేపీ సరైన గుణపాఠాలు నేర్చుకోకుండా ఎందుకు అపజయం పొందాం, ఎందుకు మనకు శృంగభంగం జరిగింది, ఎందుకు ఇంత గంభీరంగా ప్రగల్భాలు పలికిన వాళ్ళకి కోరలు పీకేశారు ప్రజలు అని చెప్పేసి బీజేపీ ఆలోచించడం మానేసి మోడీ గారు అటువంటి ఆలోచన చేయకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని సావధానంగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయడం వల్ల వాస్తవంగా ఎందుకు ఇటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. అది చాలా శతవిధాల ప్రయత్నం చేసింది. ఇతర పార్టీలని చీలగొట్టింది, ఇతర ముఖ్యమంత్రులని జైల్లో పెట్టింది, సిఐడిని సిబిఐని ఉపయోగించి, ఈడీని ఉపయోగించి, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించి, ఎన్ఐఏని ఉపయోగించి ప్రత్యర్థులందరినీ వేధించి జైల్లో పెట్టి నానా బీభత్సం చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ లో 1,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులు డబ్బులు ఇస్తే దాంట్లో అత్యధిక భాగం 60% దాదాపు 8,000 కోట్ల రూపాయలు బీజేపీ ఒక్కదానికే వచ్చింది. ఆ రకంగా మొత్తం ఎన్నికలంతటిని డబ్బుతోటి ముంచెత్తేసింది. భారతదేశంలోనూ అంతర్జాతీయంగా జాతీయంగా ఉండే కార్పొరేట్ మీడియా, సోషల్ మీడియా కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ వీటన్నిటిని చూస్తే 80% బీజేపీకి ఒత్తాసు బలికి, మోడీ పరిపాలన ఒత్తాసు బలికి మళ్లీ ఖచ్చితంగా వస్తుంది, ప్రపంచం సృష్టించబోతుందని చెప్పేసే వాతావరణాన్ని సృష్టించింది. బీజేపీ విజయం సాధించలేకపోయింది. శృంగభంగం జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం కాకుండా ఈరోజు ప్రజలకి మళ్లీ మా పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే చూసారో అది ఒక చిన్న మచ్చుకు మాత్రమే, ట్రయల్ మాత్రమే. అసలు పరిపాలన రాబోయే కాలంలో చూడబోతున్నారని చెప్పి చెప్తా ఉంది. ఎన్నికల ముందు చెప్పింది, ఎన్నికల తర్వాత కూడా చెప్పింది. ఇక్కడ ఏకంగా తెలంగాణలో 19% నుంచి 35% జంప్ అయిపోయింది. 3% నుంచి 11% తమిళనాడులో పెరిగింది. కేరళలో 16% నుంచి 19% పెద్దగా పెరగకపోయినా 19% పెరిగింది. కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మళ్ళీ దాని నుంచి కోలుకొని మళ్ళీ కొన్ని స్థానాలని బీజేపీ పొందింది. అక్కడ కాంగ్రెస్ అధికారానికి వచ్చి కూడా అక్కడ బీజేపీని మళ్ళీ పునఃశక్తి రాకుండా నిరోధించలేకపోయింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా బీజేపీని ఇక్కడ పెరగకుండా నిరోధించడానికి పెద్ద అవకాశం ఉంటే అవకాశాన్ని చేజార్చుకుంది. కాంగ్రెస్ కి 3 నుంచి 8 పెరిగి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పెరుగుదల కన్నా ఇక్కడ బీజేపీ విజయం సాధించడమే ప్రమాదకరమైన విషయం. దాన్ని అరికట్టడంలో కాంగ్రెస్ చేజేతుల అవకాశాలను కోల్పోయింది. లేకపోతే ఈ దక్షిణాదిన బీజేపీకి ఈ అవకాశం ఉండేది కాదు. 3వసారి మళ్లీ మోడీ అధికారానికి రావడంలో మిత్రపక్షాల మీద ఆధారపడి ఉండడంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఈ ఓటమిలో సీట్లు కోల్పోయి కొన్ని రాష్ట్రాల్లో బలహీనపడిన పరిస్థితి ఉన్నప్పటికీ దీని ప్రమాదం ఏ మాత్రం తగ్గలేదు. విధాన పరంగాను, ప్రజల మీద పడే భారాల పరంగాను, అలాగే వామపక్షాలని, ప్రజాతంత్ర ఉద్యమాన్ని నాశనం చేయాలని చెప్పేసి కక్షపూరితమైన ప్రవర్తన విషయంలోనూ అటువంటి వాటిలో ఏమాత్రం వెనకజ్యం వేసింది అని చెప్పేసి మనం అనుకోకూడదు. అనుకుంటే మనం చాలా నష్టపోతాం. ఇవాళ కేటీఆర్ ఉపన్యాసం చూస్తే, ఎక్కడో మాట్లాడింది చూస్తే, పార్లమెంట్ లో ఏం చేస్తాడట, సమస్యని బట్టి వ్యవహరిస్తాడట. మేము ఈ ప్రభుత్వం పట్ల వైఖరిని ఏ రకంగా నిర్ణయించుకుంటారని అడిగితే ఇష్యూ టు ఇష్యూ నిర్ణయించుకుంటాం. ఇష్యూ టు ఇష్యూ నిర్ణయించుకునేది రాజకీయం అనేది, అది రాజకీయం కాదు, అది లొంగుబాటుతనం. ఈ మతోన్మాదాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా లేదా, నువ్వు లౌకిక కోసం నిలబడతావా లేదా, ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలు రాస్తానంటుంది, దానికి నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, ఈ సనాతన ధర్మాన్ని మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం అని చెప్పేసి అంటున్నావు, ఆ సనాతన ధర్మానికి నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, వీటిని బట్టి రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్తున్నాను, వీటిని బట్టి రాజకీయ నిర్ణయం ఎటువంటి నిర్ణయం అంటే మనం పోలుగారితో కూడా బీజేపీని తాకూడదు, అది రాజకీయ నిర్ణయంగా ఉండాలి ఈరోజు దేశంలో, అది రాజకీయ నిర్ణయం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపైనే సహనం కోల్పోయారు. ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో ముఖాముఖి మాట్లాడుతూ ఒక్కసారిగా సీట్లోంచి లేచి చేతులు జోడించారు. మీరు కావాలనుకుంటే మేము పాదాలకు మొక్కుతాం అంటూ నితీష్ ఒక ఇంజనీర్ను ఉద్దేశించి అనడంతో ఆయన తిరిగి చేతులు జోడించారు. ఆ కాసేపటికే నితీష్ శాంతించారు. ఇటీవల బీహార్లో డజనుకు పైగా కాజ్వేలు కూలిపోయిన నేపథ్యంలో నితీష్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. सामने सर हटे ना आप सरकार आप नहीं कर रहे हैं बहुत दिल बातें कहाँ गए
चलिए कुछ बात हो तो हमरा बात करवा दीजिए, जब कर दीजिएगा तो इतना बढ़िया रहेगा कि लोग यहाँ से वहाँ जाएगा। अब रास्ते में थोड़ा तो फैल जाएगा, ठीक नहीं। यहाँ से जो बना रहे जो आपको बना देंगे, इसके आगे जाएंगे बख्तियारपुर के आगे, और उसके बाद जाएंगे आगे मोकामा। इस पूरे बिहार में एक ही बार पहला बार बना, जब हम लोग का उम्र क्या था, हम लोग स्कूल में पढ़ते थे, हमारे पिताजी सब दिखवाए थे। आज तक लोग देखते हैं उसका एक चीज बना था। क्या है वास्तविक की ना बात है, बात ऊपर गया था, इसीलिए वहां तक जाए, इधर हम उधर तक तो आराम तक सबको कितना सुविधा होगी। अरे अगर आप जाएगा तो फिर उधर वाले जितना नॉर्थ बिहार के उधर देखिए तो बीच में जाएगा, उसको फायदा अभी फायदा कैसे कर रहे हो रांची बताओ, आने लगेगा कम समय लगेगा। మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బయందర్ స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. 60 ఏళ్ల తండ్రి అతని కుమారుడు ఎదురుగా వస్తున్న లోకల్ రైలు ముందు పడుకుని తమ జీవితాలను ముగించారు. తండ్రి కొడుకులను 60 ఏళ్ల హరీష్ మెహతా మరియు అతని 35 ఏళ్ల కుమారుడు జైగా గుర్తించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. రైతు రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు డిమాండ్. శ్రీ జ్ఞాన ప్రసన్నమ్మ దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. వివిధ రకాల ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకాలు. విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే. ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.